జై శ్రీరామ్ మిత్రులారా, మనము నిన్న మన మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అంతకుముందు 4 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 4 సార్లు అంటే వరుసగా అన్నమాట, 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇట్లా. కానీ కొంతమంది ముఖ్యమంత్రులు ఏంటి, ప్రజలను ఆకర్షించాలని రకరకాలుగా ఉచిత పథకాలన్నీ ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అంతా కూడా అధోగతి పాలు చేసి ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి అన్ని చేసినా కూడా చాలామంది ముఖ్యమంత్రులుగా మొదటిసారి గెలిచారు, రెండవసారి చిత్తుగా ఓడిపోయినారనమాట. అంటే ప్రజా ఆకర్షక పథకాలు అన్నమాట. అంటే సోమరులకు ఎక్కువ డబ్బులు ఇచ్చేసి, అంటే వీళ్ళు కష్టపడిన వాళ్ళ దగ్గర నుంచి పన్నులన్నీ వసూలు చేసి వీళ్ళంతా ఈ విధంగా చేస్తే వాళ్ళంతా చిత్తు ఓడిపోయినారు. కానీ మోడీ సార్ మాత్రము 4 సార్లు వరుసగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఇప్పుడు నిన్నటితో ఆయన 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కొద్దిమంది ఉన్నారు కదా, షార్ట్ అంటే వాళ్ళకు దూరదృష్టి లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేశారు కదా, వాళ్ళు ఎవరెవరో అని చర్చించుకుందాం. ముందుగా ఎక్కువ ఉచిత పథకాలు ప్రవేశపెట్టిన మన జయలలిత గురించి మాట్లాడుకుందాం. జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత విపరీతమైన ఉచిత పథకాలు అన్నమాట. ముందు ఏంటి, టీవీలు, మిక్సీలు, తర్వాత ఐరన్ బాక్సులు, ఇటువంటి వైట్ గూడ్స్ అన్ని, అంటే ఎలక్ట్రికల్ గూడ్స్ అన్ని కూడా ఉచితంగా ఇవ్వడం అన్నమాట. వాళ్ళు పెద్ద పెద్ద సామాన్లు ఇంటికి మోసుకెళ్లారు. ఇవంతా ఏమనుకున్నారు, ఊరికి ఉచితంగా వస్తున్నాయంటే ఎక్కడో ఆకాశం నుంచి డబ్బులు వస్తున్నాయి, మనకు ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు అనుకున్నారు. కానీ జయలలిత ఏం చేసింది, పెద్ద పెద్ద అప్పులన్నీ తీసుకొచ్చేసి ఆస్తులు తాకట్టు పెట్టి ఇట్లా ప్రజలకంతా ఇచ్చేసింది. తనేంది, ఇది ఉచితంగా ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ గెలుస్తాను అనుకున్నాను. కానీ తర్వాత మాజీ అయిపోయింది, జైలుకి వెళ్ళింది, చనిపోయింది. ఆమె ఆస్తులన్నీ వేలం వేస్తున్నారు. ఈ చెంచాగాళ్ళు ఉన్నారు కదా జయలలితకు, ఏఐడిఎంకే వాళ్ళు ఎట్లా అంటే కాళ్ళకు నమస్కారం చేయడము, ఫ్లెక్సీలు విపరీతంగా, హైకోర్టు కూడా చెప్పారు ఫ్లెక్సీలు బ్యాన్ చేసాము, అసలు పెట్టకూడదు అని. ఇంకా చెన్నైలో అయితే విపరీతం అన్నమాట, అడుగడుక్కు ఒక పెద్ద ఫ్లెక్సీ బోర్డు, అంటే ఎదురుగా వచ్చే వాహనాలు కూడా మనకు కనపడవు అన్నమాట. అన్ని పెద్ద ఫ్లెక్సీ బోర్డులు పెట్టేశారు. ఎవరో ఒక ఆయన కంప్లైంట్ చేశారు మున్సిపాలిటీకి, ఇన్ని ఫ్లెక్సీ బోర్డ్స్ ఉన్నాయి, ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఆయన రాత్రే తర్వాత బనియంతోనే అరెస్ట్ చేశారనమాట. అట్లా ఉంటుంది. ఎలా అంటే ఎవరైనా ఎదురు మాట్లాడితే వీళ్ళు డిక్టేటర్స్ అన్నమాట. ఉచిత పథకాలు ఇచ్చే వాళ్ళంతా తమ జేబు నుంచి ఇస్తున్నాము అని అనుకొని వెంటనే వేరే వాళ్ళ మీద కచ్చ సాధించేస్తారు అన్నమాట. ఇప్పుడు జయలలిత ఏం చేసింది చూశారు కదా, రకరకాల అప్పులు తెచ్చింది. మళ్ళీ తర్వాత ఏం చేసేది, ప్రభుత్వాన్ని కూడా పడగొట్టేసింది. ఒక్క ఓటుతో వాజ్పేయి ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. అంటే ఈమె ఏమనుకునేది, నేను ఏం చేసినా కూడా కరెక్ట్ అనుకునేది. తర్వాత ఏ విధంగా చనిపోయింది అనేది మనం చూసాం. అంటే ఉచిత పథకాల ద్వారా ఆమె ఏదో ఎన్నో కోట్లు సంపాదించింది. పెళ్లికి, దత్తపుత్రుని పెళ్లికి అయితే 100 కోట్లు ఖర్చు పెట్టారు. అప్పుడు నగలు విపరీతము, చెప్పులు విపరీతము, చీరలు విపరీతము, ఆమె సొంత ఆస్తులన్నీ విపరీతంగా పెంచేసుకున్నారు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆస్తులన్నీ కూడా ఎవరికి వాళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు. ఇట్లా ఉంటుంది అనమాట. అవినీతి పరులు ఏం చేస్తారంటే ఉచిత పథకాలతో వాళ్ళేమో అవినీతి డబ్బులు పెద్దగా పెంచుకుంటూ పోతారు ఆస్తులు. ఇక్కడ ప్రజలకు చిన్నగా ఇస్తారంట, 1000-2000. తర్వాత ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడదాం. అక్కడ అఖిలేష్ యాదవ్ గెలిచిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఉచితంగా ల్యాప్టాప్, ఉచితంగా పిల్లలకు ట్యాబ్లెట్స్ ఇవ్వడం. అంటే పిల్లలు వాడుకునే ట్యాబ్స్ అన్నమాట. అవి స్మార్ట్ ఫోన్స్ మాది కన్నా పెద్దగా ఉంటాయి కదా అవి. తర్వాత ఉచితంగా స్మార్ట్ ఫోన్స్, ఇట్లా రకరకాల పథకాలు పెట్టి 10,000 కోట్ల రూపాయలకు ఆయన ఇవన్నీ పథకాలన్నీ ఒక్కొక్కటి పెట్టాడు. వైట్ గూడ్స్ అంటారు దీని, అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్. వీటన్నిటిని పంచిపెట్టాడు స్టూడెంట్స్కు. మళ్ళీ తర్వాత దాంట్లో సాఫ్ట్వేర్లో ఏం చేశాడు, ఎవరైనా తన పిక్చర్ను తీసేస్తే సాఫ్ట్వేర్ పనికి రాకుండా పోవాలా, ఆ ల్యాప్టాప్ పనికి రాకుండా పోవాలని పెట్టాడు అనమాట. ₹1,00,000 ల్యాప్టాప్ అని పెట్టాడు. ₹1,00,000 అది చేస్తుందో లేదో కానీ కమిషన్ మాత్రం వాళ్ళకు చాలా ముట్టింటుంది. తర్వాత మళ్ళీ ట్యాబ్స్ అన్నాం కదా అవి, తర్వాత స్మార్ట్ ఫోన్స్, ఇట్లా ఈ స్కీమ్స్ అన్ని ఎవరికంటే అదే ఎవరికైనా సరే ఎవరికొకరు ఇచ్చుకుంటూ పోవడమే అంతే. అది తర్వాత ఒకటి 3,000 కోట్లు, ఒకటి 6,000 కోట్లు, అట్లా పథకాలు పెట్టి 10,000 కోట్లు వృధా చేసేసాడు. తర్వాత ఏమన్నా ఆయన గెలిచాడా, మళ్ళీ కాంగ్రెస్తో వాళ్ళు ఏం చేశారు, సమిష్టిగా పోటీ చేశారు, ఆయన కూడా ఓడిపోయినారు. తర్వాత ఇండివిజువల్గా పోటీ చేశారు వేరువేరుగా వేరే ఎన్నికల్లో.
అప్పుడు కొద్దిగా సీట్లు పెరిగాయి, కానీ కాంగ్రెస్కు 2 సీట్లే వచ్చాయి, బీఎస్పీకి 1 సీట్ వచ్చింది. ఇట్లా అయింది. ఉచిత పథకాలు ఎన్ని ప్రవేశపెట్టినా కూడా తర్వాత చాలా మంది కూడా ఓడిపోయినారు. అది తెలుసుకోలేకుండా వీళ్ళు ఏం చేశారంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇట్లా సోమరులకు పంచిపెట్టడం అలవాటు చేసుకున్నారు. తర్వాత 2014లో ముఖ్యమంత్రులైన చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు ఒకటేసారి ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక్కడే ఈయనేమన్నాడు, చంద్రబాబు నాయుడు బాబు వస్తే జాబ్ వస్తుంది అంటే రకరకాల ఉద్యోగాలు ఫ్రీగా ఇస్తాము. తర్వాత ఏం చేశాడు, 58 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ వయసును 60 సంవత్సరాలు చేశాడు. అంటే 2 సంవత్సరాల వరకు ఇంకా ఉద్యోగాలు లేవు, ఏం లేవు, మీరు ఊరికేనండి, పిల్లలు యువకులంతా నోరు మూసుకొని ఉండాల్సిందే అని చెప్పడం ఒకటి చేసింది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ అని ఏదో భోజనాలు ఫ్రీగా భోజనాలని అంటే అంత అడుక్కు తినే స్థితిలో ఉన్నట్టు చేశాడు. ఇక్కడ చంద్రశేఖరరావు అదే చేశాడు. ఏం చేశాడు, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61 చేశాడు. ఎంత అన్యాయమో చూడండి. ఇక్కడ కూడా అంతే, 5 రూపాయల భోజనం అని హైదరాబాద్లో చుట్టుపక్కలంతా కూడా పెట్టేశారు. తర్వాత రకరకాల ఉచిత పథకాలు పెట్టారండి వాళ్ళ పేరు మీద అనమాట. కేసీఆర్ కిట్ అని ఈయన ఇక్కడ పెడితే అక్కడ చంద్రన్న బీమా, లేకుంటే చంద్రన్నది అది, చంద్రన్న ఇది అని రకరకాలుగా కూడా వాళ్ళ సొంతం పేరుతో అనమాట. వేరే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చినా సరే వాళ్ళ చంద్రన్న ఇది, చంద్రన్న అది అనమాట. చంద్రన్న పసుపు కుంకుమ, ఇంకా ఎన్నో ఇట్లా రకరకాల పథకాలు అనమాట. అంటే ప్రభుత్వం నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా అంటే మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ఏమాత్రం వాడుకోకుండా ఉచితంగా ప్రజలకు అనమాట. మహిళా సంఘాలకు ఇన్ని ఫ్రీగా ఇచ్చేసేయండి, అది వడ్డీ లేని రుణాలు, ఇట్లా అన్నీ అన్నమాట. మళ్ళీ పంట రుణాలు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు. ఆయన 2019లో వరకు దిగిపోయేంత వరకు దాన్ని అమలు చేయలేక చేతులు ఎత్తేసాడు. ఇక్కడ చంద్రశేఖరరావు ఒకసారి పంట రుణాలను మాఫీ అన్నాడు, తర్వాత మళ్ళీ 2019లో చెప్పాడు అనమాట, నేను మళ్ళీ పంట రుణాలని. ఆయన కూడా చేతులు ఎత్తేసి వెళ్ళిపోయినాడు. ఇద్దరు ఒకటే రకంగా చేస్తున్నారు. తర్వాత ఇక్కడ చంద్రశేఖరరావు ఏం చేశాడు, ఎన్నో ఉచిత పథకాలు, గొర్రెల పథకము, చేపల పథకము, రైతు బంధు కుంటూ పోతే ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. అన్నిట్లలో అవినీతి అనమాట. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, తర్వాత బీసీ బంధు, దళిత బంధు, మైనారిటీ బంధు, మైనారిటీలు విదేశాలకు పోనీకి డబ్బులు ఇవ్వడము, ఇంకా ఎన్నో చాలా ఆటోలు ఫ్రీగా ఇచ్చేయడము, ఏదైనా సరే చింతమడక వాళ్ళకు 10 లక్షలు ఫ్రీగా ఇచ్చేయడము, ఇలా అన్నమాట. ఆయన చంద్రబాబు నాయుడు ఈయనతో పోటీ పెట్టుకున్నాడు, ఆయన ఇద్దరు పోటీ పెట్టుకున్నారు. ఇద్దరికి అంతే, ఇద్దరు కూడా అహంభావులే. ఎవరిని కూడా లెక్క చేయకుండా ఎదుటి వాళ్ళను బూతులు మాట్లాడడం అనమాట. రకరకాలుగా కూడా తిట్టడం, అంటే మేము మా డిక్టేటర్లము, హిట్లర్ కన్నా ఎక్కువ పవర్ ఉంది అని. ఇదేంది, ప్రజలు ఓటేస్తే గెలిచిన వాళ్ళు వీళ్ళు, కానీ ఏమనుకున్నారు, ఇంకా మేము శాశ్వతంగా కుర్చీకి అతుక్కొని ఉంటాం అనుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు 23 సీట్లలో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఆయన గెలిచినాడు, కానీ అంతకుముందు 23 సీట్లు వచ్చినప్పుడు ఆయన మా సీటు ఖాళీ చేసి పోవాల్సి వచ్చింది. ఇక్కడ 39 సీట్లు వచ్చాయి. వాళ్ళు 39 సీట్లు వచ్చిన చంద్రశేఖరరావు పార్టీలో చాలా మంది పోయారు. పార్లమెంట్లో పెద్ద కోడిగుడ్డు మాదిరి 0 సీట్లు వచ్చాయి. చాలా చోట్ల కూడా 3వ స్థానంలో ఉన్నాడు అనమాట. అంటే ఉచిత పథకాలు ఎన్ని పెట్టినా కూడా బాబు మీరు ఏమీ మనుగడ సాధించలేరు, మీరు సొంత డబ్బులు ఏమీ ఇవ్వడం లేదు, ప్రజల డబ్బులే ఇవన్నీ, ప్రజలే పన్నులు కట్టాలి. 8 లక్షల కోట్లు ఈయన అప్పు చేసిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా అలాగే చేశాడు అనమాట. మళ్ళీ తర్వాత ఇంకొకరి గురించి చెప్తాను. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్, తర్వాత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరు కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. అక్కడ అపోజిషన్ అనేది చాలా తక్కువ ఉన్నది. వస్తూనే వాళ్ళు ఏం చేశారు, రకరకాలుగా ఉచిత పథకాలు ప్రవేశపెట్టారు. జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, ఇంకా ఎన్నో అట్లా అనమాట. ఇంకా రకరకాలుగా అదే పనిగా జగనన్న అది, జగనన్న ఇది, ఇంకా అసలు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఏ స్కీమ్ పెట్టినా కూడా ఏం చేస్తారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. దాంట్లో హిందువులలో ఉన్న అగ్రకులం వాళ్ళు, బీద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమీ లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏం చేశారు, ఇమాములకు అంటే మసీదులో పనిచేసే వాళ్ళకు, ఇమాములకు, వాళ్ళ హెల్పర్లకు ఒకరికి 18,000, మళ్ళీ ఇంకొకరికి 16,000 ప్రతి నెల అన్నమాట. అది చూసి జగన్మోహన్ రెడ్డి అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అంతే చేశారు. 10,000, 6,000 హెల్పర్లకు. తర్వాత పాస్టర్లకు కూడా జీతాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే పన్నులు కట్టేదేమో హిందువులు,
వాళ్ళకేమో ఈబీసీ రిజర్వేషన్లు చాలా ఆలస్యంగా ఇంప్లిమెంట్ చేశారన్నమాట. అసలు రిక్రూట్మెంటే లేదు అక్కడ. అది చెప్పాను కదా, అక్కడ మళ్ళీ 60 నుంచి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62కు చేశాడు అనమాట. అంటే ఇంకెక్కడ రిక్రూట్మెంట్ వస్తుంది? ఆయన చంద్రబాబు నాయుడు 60 చేసినాడు కదా 58 నుంచి, అండ్ ఇంక ఇక్కడ 62, అంటే 4 సంవత్సరాలు ఎక్కడ రిక్రూట్మెంట్ లేదన్నమాట. ఈబీసీ రిజర్వేషన్ అంటే అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎప్పుడో లేట్గా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. రిక్రూట్మెంటే లేనప్పుడు ఇంక ఏమవుతుంది? వీళ్ళు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్నమాట. ఈ విధంగా చేశారు. ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన ఏం చేశారు, మొహల్లా క్లినిక్ అని, అది పెద్ద కుంభకోణం అనమాట. ఏం చేసినా కూడా రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వాళ్ళ ఆస్తులు పెంచుకొని చేస్తారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగింది కదా, అంటే సారా కుంభకోణంలో ఈ 3 రాష్ట్రాల వాళ్ళు ఉన్నారనమాట. ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తర్వాత తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ స్టేట్ వాళ్ళు ఉన్నారు, 3. అంటే ఢిల్లీ స్టేట్ వాళ్ళ నుంచి వీళ్ళు కుంభకోణం చేయదలుచుకున్నారు అక్కడ ఢిల్లీ ప్రభుత్వంతో. అంటే కలిసిందేమో సౌత్ గ్రూప్ అని చెప్పాం కదా, ఇక్కడ కేరళ వాళ్ళు కొందరు, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఎంపీ కొడుకు వీళ్ళు, తర్వాత ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి కూతురు వాళ్ళు, ఇట్లా అనమాట. వీళ్ళంతా కలిసి కుంభకోణం చేశారు. అంటే వీళ్ళు ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చేది మాత్రం కొద్దిగా అనమాట, అయితే కోళ్ళకు గింజలు చల్లినట్టు. తర్వాత వీళ్ళకేమో వీళ్ళేమో పెద్ద కుంభస్థలాన్నే కొట్టగలరు. అంటే అన్ని కోట్ల ఆస్తులు కూడా పెట్టుకుంటారు. తర్వాత ఏమైంది, జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు వచ్చాయి, ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి అనమాట. అంటే ఎన్నో కోట్ల రూపాయలను ఉచిత పథకాలకు ఆయన ప్రవేశపెట్టాడు. ఎంత దాన ధర్మాలు చేసినట్టే అనమాట. వెనక్కిపోయేది నవరత్నాలు అనేది, ఇట్లా రకరకాల పథకాలు ప్రవేశపెట్టారు. మరి ఏమైంది, ఇప్పుడు పెన్షన్లు విపరీతంగా పెంచాడు. ఉచితంగా అందరికీ 3,000 రూపాయలు ఇచ్చాడు. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు ఇంత. ఉచిత పథకాలు ఇన్ని ప్రవేశపెడితే ఎట్లా అవుతుంది చెప్పండి? ఆఖరికి ఏమైంది, ఉచిత పథకాల ఖర్చే లక్షల కోట్లు అయిపోయింది, అప్పుల పాలైపోయింది. ఆయనేమో దిగిపోయినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత ఇంకా కొన్ని రాష్ట్రాల గురించి చెప్తాను. మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ ముందుగా కర్ణాటకలో ఉచిత పథకాలకు ఆశపడి ఓటు వేసి గెలిపించారు. వాళ్ళను మూర్ఖులని చర్చిలో చాలా డిస్కషన్స్ జరిగినాయి. అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా ఉచిత పథకాలకు ఆశపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. కర్ణాటకలో కూడా అదే జరిగింది. ఈ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచింది. అంటే అక్కడ కూడా విపరీతమైన ఉచిత పథకాలు ఆశ చూపారు. అంటే ప్రజలు ఏంటంటే ఇక్కడ గొర్రెల కన్నా అధ్వానం అన్నమాట. అంటే కషాయవాన్ని నమ్ముతుంది కదా గొర్రె, అలాగే ప్రజలు ఏం చేశారు, వాళ్ళు ఎక్కడికో పోకుండా వాళ్ళ ఇంటికే అన్ని డబ్బులన్నీ వచ్చేస్తున్నాయి, కష్టపడకుండా. మేము ఇంకా బయటికి పోయి కష్టపడాల్సిన పని లేదు, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, తర్వాత కరెంటు బిల్లు చాలా తక్కువ, ఉచితంగా 0 కరెంటు బిల్లు వస్తుంది. రుణాలన్నీ మాఫీ అయిపోతాయి, అంటే పంట రుణాలు అన్నమాట. మిగతా రుణాల్లో సబ్సిడీ ఇచ్చేస్తారు. ఇంకా బస్సు ఆడవాళ్లకు ఉచితంగా వస్తుంది అని ఇక్కడ 3 రాష్ట్రాల్లో కూడా అదే చెప్పారన్నమాట, ఉచిత బస్సు సౌకర్యం మహిళలకని. మరి ఇక్కడ నెలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఎవరు ఇస్తారంటే ఇతర పనులు, కష్టపడి పనిచేసే వాళ్ళు పనులు కట్టి ఉచితంగా ఇలా సౌకర్యంగా అనుభవిస్తున్నారు కదా, వాళ్ళ కోసం ఇవ్వాలన్నమాట. తర్వాత కర్ణాటకలో మీకు తెలుసు కదా, విపరీతమైన నీటి ఎద్దడి అనమాట. అక్కడ ట్యాంకర్లతో నీళ్లు సప్లై చేయడానికి కూడా డబ్బులు లేవు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాను కదా, మౌలిక వస్తువులు కల్పించడానికి ఎవరి దగ్గర డబ్బులు లేవు. అంటే చెరువులు పూడిపోయినాయి కదా, దానిలో పూడికి తీయడానికి కూడా డబ్బులు లేవు. ఎక్కడి నుంచి వస్తాయి? అన్నీ ఉచితంగానే ప్రతి నెల కూడా పరిగెత్తుంటుంది అన్నమాట. ఉచిత బస్సు సౌకర్యము, గ్యాస్ సబ్సిడీ, ఇంకా కరెంటు ఉచితంగా ఇవ్వడము, ఇంకా ఎన్నెన్నో పథకాలన్నీ ప్రవేశపెట్టారు కదా. ఇంకా తెలంగాణలో అయితే విపరీతం 2 లక్షల పంట రుణాలు మాఫీ, తర్వాత తులం బంగారం. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఏంటేంటో ఇస్తామన్నారని. ఆశ్చర్యం ఏంటంటే ఎక్కడ మనకు వడగళ్ళ వాన, లేకపోతే వర్షం పడినప్పుడు అందరు ఏరుకుంటారు కదా, అట్లా ఉంటుంది అనమాట. అన్ని పైనుంచి వస్తాయని. కానే కాదు, పన్నులు కట్టాల్సిందే. పన్నుల ద్వారా వచ్చిన డబ్బునే ఇతరులకు పంచాల్సి వచ్చింది. అది ఏ 10% లేకుంటే 5% వాళ్ళకు పంచితే ఆరోగ్యంగా ఉంటుంది రాష్ట్రం కూడా. కానీ ఇక్కడ ఏంటంటే విపరీతం అన్నమాట. చంద్రబాబు నాయుడు ఎన్ని ఉచిత పథకాలు ప్రవేశపెట్టాడంటే ఇప్పుడు 2024లో గెలవనీకి ఇంకా ఇంత పెద్ద చేంతాడంత ఉంది అన్నమాట. అది అంతా మీరు ఒకసారి చూడండి. వీళ్ళు ఏ విధంగా గెలిచారు, ఏదో సామర్థ్యంతో గెలిచారంటే కాదు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన, అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పార్టీ గెలిచినా కూడా వాళ్ళ సొంతం బలం కానే కాదు. ప్రజలకు ఆశ చూపి, అంటే ఎలుకకు ఏంది, బోనులో తినే ఆహారం పెడతారనమాట. అప్పుడు ఎలుక వచ్చి బోన్లో పడిపోతుంది. ఆ బోన్లో పడిపోయినప్పుడు ఇంకా దానికి ఇంకా గిలగిల కొట్టుకుంటుంది. అలాగే ఇప్పుడు జరిగింది.
తర్వాత ఎన్నికలు వచ్చాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చి కర్ణాటకలో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ మరి పూర్తి మెజారిటీ రావాలి కదా, అక్కడ అంతకుముందు ఎమ్మెల్యేలతో మెజారిటీ వచ్చింది. మళ్ళీ ఏం జరిగింది? ఏమీ లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చాయన్నమాట. 17 సీట్లు బీజేపీకి, 2 సీట్లు జేడీఎస్కి వచ్చాయి, 9 సీట్లు కాంగ్రెస్కు. అంటే 28 సీట్లలో మీరు ఆలోచన చేయండి, 9 సీట్లు మాత్రమే కాంగ్రెస్కి వచ్చాయి. ఎన్ని ఉచిత పథకాలు ప్రవేశపెట్టినా కూడా ప్రజలు నమ్మడం లేదు. అంటే కొద్ది మందో నమ్ముతారు, తర్వాత వాళ్ళకు కూడా విసుగు వస్తుంది. మిగతా సరుకులన్నీ కూడా ధరలు పెరిగిపోతాయి. కందిపప్పు 150 ఉండేది 200, 250 అవుతుంది. అన్నీ కూడా ఇట్లా ధరలు పెరిగిపోతాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగిపోతాయి. మిగతా వీళ్ళు ఉచితంగా ఆడవాళ్ళకు బస్సు సౌకర్యం ఇచ్చినప్పుడు మగవాళ్ళ నుంచి ఆ డబ్బులు వసూలు చేయాల్సి వస్తుంది. మరి మీరు ఆలోచన చేశారా? ఎప్పుడైనా కరెంట్ ఎవరికైనా ఫ్రీగా ఇచ్చారంటే డబ్బులు కట్టే వాళ్ళ నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయాల్సి వస్తుంది. మిగతా ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు పథకాలు ఏంటో ఒకసారి చూసి మీకు చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాల గురించి చెప్తాను. 6 గ్యారంటీలు అన్నాడు కదా, 6 గ్యారంటీలు. దీపం పథకం అంటే 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితం అనమాట. ఎవరికి ఉచితం ఇస్తాడో ఆయన చెప్పలేదు, మళ్ళీ చూద్దాం. తర్వాత ప్రతి వ్యవసాయదారునికి కూడా వాళ్ళు సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు. 20,000 ఉచితంగా అనమాట, ఫ్రీగా పంచిపెట్టడం. తర్వాత తల్లికి వందనం అనే దాంట్లో వాళ్ళు మహిళలకు ఏం చేశారు, ప్రతి సంవత్సరము 15,000 ఉచితంగా ఇస్తారంట. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఇది ఇక్కడ ఉండేది కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పెట్టాడు. తర్వాత 3,000 నిరుద్యోగులకు ప్రతి నెల మళ్ళీ ఎంతమందికి, ఎన్ని లక్షల మందికి ఇస్తాడో మరి. మళ్ళీ ప్రతి ఇంటికి కుళాయి, మంచినీటి కుళాయి అంట. మళ్ళీ అది చూడండి, ఇది ఎంత 6 గ్యారంటీలు అన్నాడు. మరి ఏం చేస్తాడో చూద్దాం మరి. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఉచిత పథకాలు ఇచ్చిన వాళ్ళు ఎవడు కూడా రెండోసారి గెలవలేదు. వాళ్ళు మాజీలు అయిపోయినారు, అడ్రస్ లేకుండా పోయినారు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ 3 రాష్ట్రాల్లో వాళ్ళు ఇప్పుడు ఉచిత పథకాలు ప్రవేశపెడుతున్నారు. అది కూడా ఎలా అంటే సంవత్సరానికి 1,00,000 కోట్లు పైన ఖర్చు అయ్యేటట్టు. 1,00,000 కోట్లు మీరు ఆలోచన చేయండి. 1,00,000 అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి, కోటి అంటే ఎన్ని సున్నాలు, 1,00,000 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి. అంటే ఎంత డబ్బు కావాలి అసలు. బడ్జెట్లో జీతాలు పోగా మిగిలేది ఎంత, వీళ్ళు ఖర్చు పెట్టేది ఎంత, ఇంకా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వీళ్ళు మాజీలు అయ్యేది మాత్రం ఖాయము, కానీ వీళ్ళకి ఆ భయం లేదు. ఎందుకంటే ప్రజలే కదా పనులు కట్టాల్సింది. వీళ్ళు ఆ అవినీతితో ఆస్తులు పెంచుకుంటారు. ఉచితంగా మహిళలకు తులం బంగారం ఇవ్వడం సాధ్యమా? ఇక్కడ తెలంగాణలో చెప్పినారు. నిరుద్యోగ వృత్తి ఇవ్వడం సాధ్యమా? అన్ని రాష్ట్రాల్లో చెప్తున్నారు. తర్వాత రైతులకి ఇంత ఉచితంగా ఇస్తాము, తర్వాత కౌలు రైతులకు ఇస్తాము, తర్వాత లేబర్ వాళ్ళకి ఇస్తాము అంటున్నారు. ఇవన్నీ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యం వీళ్ళన్నీ ఇంప్లిమెంట్ చేశారంటే రాష్ట్రము ఈ జింబాబ్వే, వెనుజులా లేకుంటే శ్రీలంక దానికన్నా అధ్వానంగా తయారవుతుంది. మరి ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. నమస్తే, జై హింద్.